ప్రజలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నారు. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 19వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేమనగా మొదటి రాజులు 6వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడింది. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. అవును, దేవుడు ఆయన చేసిన వాగ్దానమును స్థిరపరుస్తానని మనకు తెలియజేస్తున్నాడు. దీని అర్థం సొలొమోను దేవుని ఆజ్ఞలను ధర్మశాస్త్రములను అనుసరించినట్లయితే దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాలను సొలొమోనుకు నెరవేరుస్తున్నాడు అని అర్థం. అంటే దావీదు వంశానికి చెందిన రాజులు ఇశ్రాయేలీయులు సింహాసనములను ఎల్లప్పుడూ ఉంటారని, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేరుతానని దాని అర్థం. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించినగాక. ఆమె ప్రార్థన. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినం నమోదించినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమంతా మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడైనండి. మా ఆరోగ్య విషయంలో, పనులలో, ఉద్యోగాలలో, చదువులలో మీరే మా ప్రయాణాలలో మాకంటే ముందుగా ఉండి మాకు స్థిరమైన ఆరోగ్యమైన ప్రయాణాలను చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి. చదువుతున్న బిడ్డలకు జ్ఞానమనివ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు జ్ఞానమునిచ్చి మంచి మనసునిచ్చి వారి కుటుంబాలను ఆశీర్వదించండి, ఫలింపచేయండి. అలాగే అనేక చోట్లకు వలస వెలుచున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి ప్రయాణాలలో క్షేమమైన ప్రయాణం ఇవ్వండి. అలాగే అనేక మంది బిడ్డలకు అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి అనారోగ్యం యేసు నామమును తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. ప్రతి ఒక్క బిడ్డని నీ యొక్క నామములో నీ బిడ్డలుగా స్వీకరించి మేము మీ పరలోక రాజ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని త్వరలో రాయననే మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకునిచున్నాం తండ్రి. ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనము తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును ధ్యానించండి, అందరికీ తెలియచేయండి. దైవదీవెనలు, దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమె.